అందరికీ నమస్కారం. ఒక మనిషికి 8 విషయాలు తెలిస్తే అతను ఎప్పుడూ పేదవాడు కాలేడు. ఈ 8 విషయాలను శ్రీకృష్ణుడు నారదునికి ఒక కథ ద్వారా చెబుతాడు. ఒకసారి నారద మహర్షి శ్రీకృష్ణుని వద్దకు వచ్చి, ఓ ప్రభు, మానవుల క్షేమం కోసం నేను మీ నుండి 8 విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నాను. అవి ప్రతి మనిషికి చాలా ముఖ్యమైనవి. తద్వారా కలియుగంలో ప్రతి మానవుడు క్షేమం పొందగలడు మరియు ఎప్పటికీ పేదవాడు కాలేడు అని ప్రశ్న వేస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఓ నారద, నిజంగా మీరు మానవుల శ్రేయస్సు కోరే మంచి ప్రశ్న అడిగారు. మీ ప్రశ్నకు సమాధానం నేను ఒక కథ ద్వారా చెబుతాను. ఈ కథ వింటే మీ ప్రశ్నకు సమాధానంతో పాటు ఒక సోదరుడి మధ్య సంబంధం ఎలా ఉండాలో కూడా తెలుస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వినవలసిందిగా చెబుతాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు కథ చెప్పడం ప్రారంభించి, ఓ నారద, ఒక గ్రామంలో చాలా ధనవంతుడైన ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు ఇంట్లో 2 కవలలు పుట్టారు. ఆ 2 కవలల్లో ఒకరు కొడుకు కాగా మరొకరు కూతురు. ఆ రైతు కొడుకు రాహుల్, కూతురికి చిత్ర అని పేరు పెట్టాడు. రైతు పిల్లలు పెరగడం ప్రారంభించినప్పుడు వారి వయస్సు క్రమంగా వివాహానికి అనుకూలంగా మారింది. రైతు తన పిల్లల పెళ్లి గురించి ఆందోళన చెందుతాడు. ఒకరోజు రైతు ఏదో పని మీద పక్క ఊరికి వెళ్ళినప్పుడు అక్కడికి చేరుకున్న తర్వాత అతనుకు ఒక వ్యాపారవేత్త కొడుకును ఇష్టపడతాడు మరియు అతను తన కుమార్తె చిత్రను ఆ వ్యాపారవేత్త కొడుకుకు వివాహం చేస్తాడు. కాబట్టి చిత్ర తన తండ్రి ఇంటిని వదిలి అత్తమామల ఇంటికి వెళుతుంది. రైతు తన కుమార్తెకు వేడుకోలు పలికి తర్వాత అతను తన కొడుకు పెళ్లి గురించి ఆలోచించడం ప్రారంభిస్తాడు. ఒకరోజు ఆ రైతు భయంకరమైన వ్యాధి బారిన పడ్డాడు. తండ్రి దీనస్థితిని చూసి రైతు కొడుకు చూడలేకపోతాడు. ఆ తర్వాత అతను తన తండ్రికి ఉత్తమ వైద్యుడితో చికిత్స చేయిస్తాడు మరియు అతని తండ్రికి అత్యంత ఖరీదైన మందులు తెస్తాడు. కానీ అతని తండ్రి పరిస్థితిలో ఎటువంటి మెరుగుదల లేదు. ఆ రైతు యొక్క సంపద మరియు ఆస్తి మొత్తం పోతుంది. ఈ విధంగా తన తండ్రికి చికిత్స చేయిస్తూ రైతు కొడుకు పేదరికం అంచుకు వెళతాడు. రైతు వ్యాధికి ఏ మందు పని చేయకపోగా రైతు తన కొడుకుని దగ్గరకు పిలిచి, కుమారా, ఏదైనా పని మానవ సామర్థ్యానికి మించినది లేదా ఆ పనికి పరిష్కారం దొరకనప్పుడు ఆ పనిని దేవునికి వదిలివేయాలి. కాబట్టి నువ్వు నా గురించి చింతించడం మానేసి నీ భవిష్యత్తు గురించి ఆలోచించు. ఈ రోజు కాకపోతే రేపు నేను ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టాలి. కావున నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకో అంటాడు. అతని దగ్గర డబ్బు సరిగ్గా లేనందున ఒక నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయిని రాహుల్ పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి అయిన కొద్ది రోజులకే తండ్రి చనిపోతాడు. రాహుల్ తన తండ్రి అంత్యక్రియలను పూర్తి ఆచార వ్యవహారాలతో నిర్వహిస్తాడు. పొలాలు, గడ్డివాములతో సహా రాహుల్ వద్ద ఉన్నదంతా అప్పటికే తన తండ్రి అనారోగ్య చికిత్సకు ఖర్చు చేస్తాడు. ఇప్పుడు రాహుల్కి మిగిలిన ఉన్న పొదుపు అంతా తన తండ్రి అంత్యక్రియలు చేసిన తర్వాత ప్రీతి భోజనానికి ఖర్చు చేస్తాడు. ఈ విధంగా రాహుల్ ఇప్పుడు మరింత పేదవాడు అవుతాడు. రాహుల్ బయటకు వెళ్ళి ఒక గుడిసెను నిర్మించుకొని ఇతరుల పొలాలలో కష్టపడి పనిచేసే అతని భార్యను పోషించుకుంటాడు. రాహుల్ సోదరి చిత్ర సోదరుడి పరిస్థితి తెలుసుకొని అతనిని ద్వేషించడం ప్రారంభిస్తుంది. మా అన్నయ్య ఇప్పుడు పూర్తిగా పేదవాడు అయ్యాడు. అతని దగ్గర ఒక్క పైసా కూడా లేదు. ఇటువంటి పరిస్థితులలో అతడు మా ఇంటికి వస్తే మా అత్తమామలు, తోడికోడన్లు నన్ను అవమానిస్తారు అని ఆలోచించడం మొదలు పెడుతుంది. కాబట్టి చిత్ర అతనిని అన్నను ఇంటికి పిలవవద్దని, తను కూడా అన్న దగ్గరకు వెళ్ళకూడదని నిర్ణయం తీసుకుంటుంది. ఒకరోజు చిత్ర కొడుకుకు పెళ్లి నిశ్చయం అవుతుంది. కానీ చిత్ర తన అన్న రాహుల్ని పెళ్లికి ఆహ్వానించదు. తన మేనలుడి పెళ్లి నిశ్చయం అవుతుందని రాహుల్కి తెలుస్తుంది. అప్పుడు రాహుల్ అతని భార్య దివ్య దగ్గరకు సంతోషంగా వెళ్ళి తన మేనల్లుడికి పెళ్లి నిశ్చయమైందని చెబుతాడు. అప్పుడు భార్య దివ్య చాలా సంతోషించి, అయితే ఈ విధంగా నేను నా ఆడపడుచుని కలుసుకోవచ్చు అని ఆహ్వాన పత్రిక గురించి అడుగుతుంది. ఆ మాటలు విన్న రాహుల్ ఏమీ మాట్లాడలేకపోతాడు. ఎందుకంటే ఆమె చెల్లెలు చిత్ర రాహుల్కి ఆహ్వానం పంపించదు. ఈ విషయం తెలుసుకున్న రాహుల్ భార్య ఆహ్వానం పంపించకపోతే వెళ్ళకూడదు అని అంటుంది. కానీ రాహుల్ నా మేనల్లుడు పెళ్ళి అంటే నా కొడుకుతో పెళ్లితో సమానమని, ఆహ్వాన లేఖ రాకపోయినా పర్వాలేదు, నేను వెళతాను అని చెల్లెలు చిత్ర ఇంటికి వెళతాడు. ఇప్పుడు రాహుల్ తన సోదరి ఇంటికి వెళ్ళడానికి తన స్నేహితుడి నుండి కొంత డబ్బు తీసుకుంటాడు. ఇప్పుడు అప్పుగా తీసుకున్న డబ్బుతో రాహుల్ తన సోదరి చిత్ర మరియు అతని బావ మేనల్లుడు కోసం అందమైన బట్టలు కొంటాడు. ఆ బట్టలు తీసుకొని అతను తన సోదరి అత్తమామల ఇంటికి బయలుదేరాడు. చిత్ర ఇంటికి వెళ్ళి తలుపు దగ్గర నిలబడి ఆమె కోసం ఎదురు చూస్తూ ఉండగా చిత్ర తోడుకోడలు రాహుల్ని గుర్తించి చిత్రకు మీ అన్నగారు వచ్చారు అని చెబుతుంది.
అప్పుడు చిత్ర మా అన్నగారు ఏ స్థితిలో ఉన్నాడు, అతను ఏ బట్టలు ధరించాడు అని అడుగుతుంది. అప్పుడు చిత్ర తోడికోడలు మీ అన్నగారు చిరిగిన పాత బట్టలు వేసుకొని ఉన్నాడు అని చెబుతుంది. ఇది విన్న చిత్రకు కోపం వచ్చి అందరి చూపును తప్పించి అన్న వద్దకు చేరుకుంటుంది. తన చెల్లెలు చిత్ర తన వైపు రావడం చూసి రాహుల్ మొహం ఆనందంతో వెలిగిపోతుంది. సోదరిని చూసిన రాహుల్కి కన్నీళ్లు వస్తాయి. ఆ తర్వాత చిత్ర తన అన్నయ్యను తనతో పాటు తీసుకువెళ్ళి తన ఇంటి లోపలికి తీసుకువెళ్ళి అందరి దృష్టికి దూరంగా ఉంచి, ఓ అన్నయ్య, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు, నీకు ఆహ్వానం పంపిందెవరు అని అడగడం మొదలుపెట్టింది. చెల్లి, నువ్వు నీ అన్నయ్యను పూర్తిగా మర్చిపోయావు. కానీ నా మేనల్లుడు పెళ్లి చేసుకుంటున్నాడని ఒకరి ద్వారా తెలిసింది. అందుకే నీకు నీ కొడుక్కి కొత్త బట్టలు తెచ్చాను. అన్న నుంచి ఈ విషయాలు విన్న చిత్ర, ఓ అన్నయ్య, ఇలా సిగ్గులేని విధంగా మా ఇంటికి రాకూడదు. ఇలా పాత చిరిగిన బట్టలు వేసుకొని మా ఇంటికి వచ్చావు. ఇది నాకు చాలా అవమానం కలిగించే విషయం అని అన్నను అవమానిస్తుంది. శ్రీకృష్ణుడు నారదునితో, ఓ నారద, రాహుల్ తన చెల్లికి క్షమాపణలు చెప్తూ, నేను ఇక్కడికి రావడం నీ పరువు పోతుందని నాకు తెలియదు. మీ అత్తమామలకు మీ అన్న ఏమీ తెలియదు అన్న పేరు నీకు రాకూడదని నేను నీకు బట్టలు తీసుకువచ్చాను. నా రాకతో మీరు బాధపడతారు అని నాకు తెలియదు అని అంటాడు. అప్పుడు చిత్ర రాహుల్ని ఎవరికీ తెలియకుండా ఒక గదిలో బంధించి తన కొడుకుకు పెళ్ళి అయ్యేంత వరకు అక్కడే ఉండమని చెబుతుంది. ఒకవేళ ఎవరైనా రాహుల్ని చూస్తే తన అన్న బిచ్చగాడు అని హేళన చేస్తారు అని ఎవరికీ కనిపించకూడదని ఒక గదిలో బంధిస్తుంది. రాహుల్కి ఆహారం తీసుకొని వస్తాను అని చెప్పి తన పనుల్లో నిమగ్నమై రాహుల్ని పట్టించుకోదు. 2 రోజులైనా రాహుల్కి మంచినీళ్లు కూడా ఇవ్వదు. అప్పుడు రాహుల్ నేను లేకపోతే నా భార్య పిల్లల పరిస్థితి ఏమిటి అని ఆలోచించడం మొదలు పెడతాడు. తన శక్తితో అక్కడ ఎవరో నడిచిన శబ్దం వస్తూ ఉండగా తలుపులు కొడతాడు. అప్పుడు అటుగా వెళుతున్న ఆమె తోడికోడలు తలుపులు తెరుస్తుంది. అప్పుడు ఆమె రాహుల్ని చూసి, ఓ అన్నయ్య, నిన్ను గదిలో ఎవరు బంధించారు అని అడగగా తన చెల్లిని నేరస్తురాలిని చేయడం ఇష్టం లేక నేను ఈ గదిలో విశ్రాంతి తీసుకుంటుంటే ఎవరో వచ్చి తెలియక తలుపులు మూశారు అని చెబుతాడు. తర్వాత రాహుల్ నిశ్శబ్దంగా ఇంటి వెనుక ద్వారం నుండి బయటకు వెళ్ళిపోతాడు. రాహుల్ 2 రోజులు ఆకలితో దాహంతో ఉన్న కారణంగా అతను నడవలేక స్పృహ కోల్పోతాడు. అప్పుడు ఒక వృద్ధురాలు తన ఒడిలో చేర్చుకొని అతనికి ఆశ్రయం ఇచ్చి అతని దాహం ఆకలి తీరుస్తుంది. శ్రీకృష్ణుడు నారదునితో, ఓ నారద, నిజానికి రాహుల్ భార్య రోజు పూజించే దేవతయే వృద్ధురాలి రూపంలో వచ్చి అతనికి ఆశ్రయమిస్తుంది. అప్పుడు ఆ ముసలావిడ రాహుల్ స్పృహ కోల్పోవడానికి గల కారణం అడుగుతుంది. అప్పుడు రాహుల్ నిరాశతో తనకు చెల్లి వల్ల జరిగినదంతా వివరిస్తాడు. తర్వాత అతను ఇంటికి బయలుదేరిపోతుండగా వృద్ధురాలి రూపంలో ఉన్న దేవత ఖాళీ చేతులతో వెళితే మీ భార్య పిల్లలు మీ చెల్లెలు ఏమి పంపించింది అని అడుగుతారు. కావున ఈ పళ్ళు తీసుకొని వెళ్ళమని ఒక పండ్ల సంచిని ఇస్తుంది. దానితో పాటు ఆ దేవత 8 విషయాలను గుర్తుంచుకోవాల్సిందిగా చెబుతుంది. ఆ పండ్ల సంచిని తీసుకొని రాహుల్ ఇంటికి బయలుదేరుతారు. రాహుల్ భార్య రాహుల్ని చూసి మీ నాన్నగారు వచ్చారు అని పిల్లలకు చెబుతుంది. పిల్లలు సంతోషంతో మా అత్తగారు మాకు ఏం పంపించింది అని అడగగా తన దగ్గర ఉన్న పండ్ల సంచిని ఆయన భార్యకు ఇచ్చి ఇంటి నుండి బయటకు వెళతాడు. బయటకు వెళ్ళిన తర్వాత సంచి తెరిచి లోపల ఉన్నవి చూడగానే ఆశ్చర్యపోతుంది. ఆ సంచి నిండా బంగారం, వెండి రూపంలో చేసిన పండ్లను చూసింది. రాహుల్ తెచ్చిన పండ్లలో కొన్ని దానిమ్మ పండ్లు ఉన్నాయి. రాహుల్ భార్య దానిమ్మ పండ్లను పగలగొట్టగా దానిమ్మ పండ్లలోంచి వజ్రాలు వచ్చాయి. ఇదంతా చూసిన రాహుల్ భార్య చాలా సంతోషించి తన భర్త దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి తన భర్తతో, మీరు పెళ్ళికి వెళ్ళి ఏం తీసుకొచ్చారు అని అడిగింది. తన భార్య నుండి ఈ మాటలు విన్న రాహుల్, నా కుటుంబ సభ్యులకు పనులు నచ్చి ఉండకపోవచ్చు, అందుకే నా భార్య నన్ను ఇలాంటివి అడుగుతోందని ఆలోచిస్తాడు. మా చెల్లెలు పంపినవన్నీ తెచ్చి ఇచ్చాను అని రాహుల్ చెబుతాడు. అప్పుడు రాహుల్ భార్య దివ్యాని, ఇదిగో చూడు, మా ఆడపడుచు మన కోసం ఏం పంపిందో ఈ మాట చెప్పి దివ్యాని రాహుల్ ముందు బ్యాగ్ తిప్పి చూడగానే లోపల నుంచి వజ్రాలు, ముత్యాలు, బంగారము, వెండి బయటికి వచ్చాయి. రాహుల్ ఈ దృశ్యం చూసి ముత్యాలు, వజ్రాలు పళ్ళలోంచి దాచిపెట్టి పంపించింది మా ఆడపడుచు అంటుంది. అలా దారిలో తనకు ఎదురైన ముసలావిడ మామూలు మహిళ కాదని, ఆ ముసలావిడ దేవత అని అర్థం చేసుకున్నాడు. రాహుల్ తన భార్యకు ఈ విషయాన్ని ఏమీ చెప్పలేదు. తన మనసులో ఆ ముసలావిడకు కృతజ్ఞతలు తెలుపుతున్నాడు. రాహుల్ మునుపటిలాగా మళ్ళీ ధనవంతుడు అయ్యాడు. రాహుల్ తన భార్య మరియు పిల్లల కోసం ఒక అందమైన మరియు
విలాసవంతమైన భవనాన్ని నిర్మించి ఆ భవనంలో రాజుల మాదిరిగానే మరియు నగర ప్రజలందరినీ చూసుకోవడం ప్రారంభించాడు. త్వరలోనే శ్రావణ మాసం రాబోతుంది కాబట్టి నా ఆడపడుచుని వాళ్ళ అత్తమామలను ఇంటికి వెళ్ళి తీసుకురమ్మని రాహుల్ భార్య దివ్య అంటుంది. రాహుల్ రథం మీద ఖరీదైన దుస్తులతో చిత్ర అత్తమామల ఇంటికి వెళ్తాడు. అక్కడ చిత్ర తోడుకోడలు రాహుల్ని చూసి చిత్రతో మీ అన్నయ్య వచ్చినట్టు ఉన్నాడు అని చెబుతుంది. అప్పుడు చిత్ర అతను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు ఎలా ఉన్నాడు అని అడుగుతుంది. అతడు రథం మీద ఖరీదైన దుస్తులతో రాజులాగా ఉన్నాడని చెబుతుంది. చిత్ర బయటకు వచ్చి చూడగానే ఆశ్చర్యపోతుంది. ఆమె ఒక గొప్ప విలాసవంతమైన రాజభవనం మరియు అనేక రకాల సేవకులు గల రాజభవనం లోపల పనిచేయటం, ధాన్యాగారాలు, తన సోదరుడు అటువంటి స్థితిని చూసి పూర్తిగా ఆశ్చర్యానికి గురవుతుంది. ఇక రాజభవనానికి చేరుకున్న తర్వాత రాహుల్ భార్య కూడా తన కోడలిగా బాగా సేవ చేసింది. మా ఆడపడుచు దయ వల్లనే మేము ఇలాంటి పరిస్థితులలో ఉన్నామని రాహుల్ భార్య అనుకుంటుంది. కానీ రాహుల్కు తెలుసు ఇదంతా రాహుల్ భార్య దివ్య ఆశీస్సులతో జరిగిందని. రాహుల్ సోదరి తన అత్తమామల ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు రాహుల్ భార్య చిత్రకి ఏదైనా బహుమతి తీసుకురమ్మని అడుగుతుంది. అప్పుడు రాహుల్ చెప్పులు తయారు చేసే అతని దగ్గరకి వెళ్ళి అతనికి మాట్లాడే చెప్పులు కావాలి అని అడుగుతాడు. చెప్పులు తయారు చేసే వ్యాపారి దానికి చాలా ఖర్చు అవుతుందని అంటాడు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, అంత డబ్బు నీకు ఇస్తానని, అవి తయారు చేయాలని, వాటిని వేసుకొని నడుస్తూ ఉంటే ఈ 8 విషయాలు అవి చెప్పాలని, అలా తయారు చేయమని ఆదేశిస్తాడు. శ్రీకృష్ణుడు నారదునితో, ఓ నారద, రాహుల్ వృద్ధురాలి రూపంలో వచ్చిన దేవత చెప్పిన 8 విషయాలు ఆ చెప్పులు చేసే వ్యక్తితో చెబుతాడు. మానవత్వం లేని అజ్ఞానవంతులు పేదరికం అంచున పడవచ్చు అని రాహుల్ మొదటి విషయం చెప్తాడు. ఇక రెండవ విషయం, మనిషి ఒక పని చేయడానికి కృషి చేయకపోతే అతని సోమరితనం పేదరికానికి దారితీస్తుంది అని రెండవ విషయం చెప్తాడు. ఇక 3, ఎప్పుడూ మార్పు లేని పని చేసే వ్యక్తి కూడా పేదవాడుగానే ఉంటాడు అనేది 3వ విషయం. 4వ విషయం, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పొందాలి, కాలాన్ని నిందించకుండా బలమైన కర్మ సాధనలో పాల్గొనాలి అనేది 4వ విషయం. కర్మ ఫలితం ఎప్పుడూ అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉండదు, ఇది మానవుడు చేసే కష్టాన్ని బట్టి కూడా ఉంటుంది. అంటే అదృష్టం లేదు కదా అని చేసే పని ఆపకుండా కష్టపడి పని చేస్తే ఫలితం అదే వస్తుంది అనేది 5వ విషయం. ఎప్పుడూ ఇతరులను దూషించేవాడు ధనవంతుడు కాలేడు అనేది 6వ విషయం. శ్రమకు దూరంగా పారిపోయే వ్యక్తి ఎప్పుడు విజయాన్ని అందుకోలేడు, పేదవాడుగానే ఉంటాడు అనేది 7వ విషయం. పేదవాడిని దూషించడం, దానం చేయని వ్యక్తి కూడా ఎంతో ధనవంతుడైనా ఎప్పుడో ఒకప్పుడు పేదవాడు అవుతాడు అనేది 8వ విషయంగా రాహుల్ చెప్పులు తయారు చేసే వ్యక్తితో చెబుతాడు. వజ్రాలు, రత్నాలతో తయారు చేయబడిన మాట్లాడే చెప్పులు చిత్ర తన ఇంటికి తీసుకొని వెళ్ళి నడవగానే ఆ 8 విషయాలు వినిపిస్తాయి. అప్పుడు చిత్ర బాధపడుతూ తన అన్నయ్యను బాధ పెట్టినందుకు గాను పశ్చాత్తాపడుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు నారదునితో లక్ష్మీదేవి ఎక్కడ నివాసం ఉండదు వివరిస్తారు, వినవలసిందిగా చెబుతాడు. శ్రీకృష్ణుడు నారద మహర్షితో, నారద, లక్ష్మి అంటే శుభలక్షణ లక్ష్మిత అని అర్థం ఉంది. మనిషి రూపురేఖలు ఎలా ఉన్నా గుణగణాలు సక్రమంగా ఉంటేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మనిషిలో శుభలక్షణాలు కలగకపోతే లక్ష్మి, ధైర్యం, వీర్యం, ఆరోగ్యం, బుద్ధి ఇవన్నీ లక్ష్మీదేవి సంకేతాలే. వీటినే ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి అని వివిధ పేర్లతో పలు రూపాలలో కొలుస్తూ ఉంటారు. పవిత్రంగా ప్రశాంతంగా ఉండే ఇళ్లలో మనుషులతో తాను ఉంటానని స్వయంగా లక్ష్మీదేవే ప్రకటించింది. శుద్ధ లక్ష్మి అంటే పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోనే ఆమె ఉంటుంది. ఇంటిని, తమ ఒంటిని శుభ్రంగా ఉంచుకున్న వారింటికి పిలవకపోయినా సిరి నడిచి వస్తుంది. శుద్ధి అంటేనే పైకి కనిపించేది మాత్రమే కాదు, అంతర్శుద్ధి కూడా. సర్వకాలాలలో బాహ్యంగా మానసికంగా శుద్ధి ఉన్న చోటే లక్ష్మి నివాసం ఉంటుంది. బూజు కొట్టుకుపోయిన పైకప్పు, మురికి పట్టిన గచ్చుతో కళావిహీనంగా ఉండే ఇండ్లలో లక్ష్మీదేవి అరక్షణం కూడా నిలబడు. తిట్లు, శాపనార్థాలు, పరనింద చేసే మనుషుల్ని ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడదు.
నిరంతరం శుభాన్ని కోరేవారు, శాంత స్వభావులు, ఇంద్రియ నిగ్రహం కలవారు, పరులకు సాయం చేసేవారు, అతిథులను గౌరవించేవారు, కాలం వృధా చేయనివారు, కృతజ్ఞత చూపేవారు, సమర్థంగా పనిచేసేవారు, ఇలాంటి సద్గుణాలు కలిగిన వారింట నేను ఉంటానని లక్ష్మీదేవి స్వయంగా రుక్మిణీదేవికి చెప్పింది. లక్ష్మి నిలిచిన చోట సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. కష్టపడే వారికి సదా అనుగ్రహిస్తుంది ఆమె. లక్ష్మీదేవి అనుగ్రహం అంటే ఐశ్వర్యంలో మునిగిపోవటం కాదు, డబ్బు మాత్రమే కాదు, జ్ఞానం, సంతృప్తి, ప్రశాంతత, ఆనందం ఇవన్నీ లక్ష్మీ స్వరూపాలే. ఓం నమో భగవతి లక్ష్మీనారాయణాయ. ఓం నమో భగవతి వాసు